చారిత్రక గ్రంథం అండి. మానవుడు ఊహించి కల్పించి రాసినది కాదు. సంఖ్యాకాండము 31 అధ్యాయము 17వ వచనంలో యుద్ధంలో దొరికిన ఆడవాళ్లలో పురుష సంయోగం ఎరగని స్త్రీలను వదిలేసి పురుష సంయోగం ఎరిగిన ఆడవాళ్లను చంపేయమని చెప్పింది ఎవరు బాబు? ఆహా, అయితే శ్రీదేవి భాగవతం చతుర్థ స్కందం 18వ అధ్యాయం 40వ శ్లోకం ఒకసారి చదవండి. ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తిటేట్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం! గర్భస్థ శిశువును కూడా సంహరించాను. విష్ణువు పరశురాముడు అవతారంలో వచ్చి గర్భిణీ స్త్రీలను గర్భాన్ని చీల్చి గర్భంలో మాట చెప్పలేదు.